ఐపీఎల్ 2025 సీజన్లో మరో స్టార్ ఉద్భవించాడు. అరంగేట్ర మ్యాచ్లోనే సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి బంతికే వికెట్ తీసి తన కెరీర్ను ఘనంగా ప్రారంభించాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది నేషన్గా నిలిచాడు. అప్పటి వరకు ఎవరికీ తెలియని కుర్రాలను వెలికితీసి వారిని గ్రూమ్ చేసి ప్రపంచానికి పరిచయం చేసే ముంబై ఇండియన్స్ మరోసారి అదే చేసింది. పేస్ సెన్సేషన్ అశ్విన్ కుమార్ సత్తాను ప్రపంచానికి చూపించింది. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ఈ ముంబై ఇండియన్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 4 వికెట్లతో కేకేఆర్ జట్టు పతనాన్ని శాసించాడు. తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన అశ్విన్ కుమార్ తన రెండో ఓవర్లో డేంజరస్ రింకు సింగ్తో పాటు మనీష్ పాండేను పెవిలియన్ చేర్చాడు. రింకు సింగ్ను క్యాచ్అవుట్ చేసిన అశ్విన్ కుమార్ మనీష్ పాండేను క్లీన్ బౌల్ చేశాడు. ఇక తన మూడో ఓవర్లో విధ్వంసకర బ్యాటర్ ఆండ్రూ రసెల్ను క్లీన్ బౌల్ చేశాడు. దాంతో అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. దీంతో అశ్విన్ కుమార్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. పంజాబ్కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌన్సర్లతో పాటు వైడ్ యార్కర్లు వేయగలడు. గతేడాది పంజాబ్ వేదికగా జరిగిన షేర్ ఈ పంజాబ్ టీ20 ట్రోఫీలో అశ్విన్ కుమార్ బౌలింగ్ ప్రదర్శనకు ముంబై ఫ్రాంచైజీ ఫిదా అయింది. ముఖ్యంగా ఈ టోర్నీలో డెత్ బౌలింగ్లో అశ్విన్ ఆకట్టుకున్నాడు. పంజాబ్ తరపున 2022లో దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 4 టీ20లు ఆడి 3 వికెట్లు తీశాడు. 4 లిస్ట్ ఏ, 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కూడా ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్విన్ కుమార్ను ముంబై ఇండియన్స్ 30 లక్షల రూపాయల కనీస ధరకు కొనుగోలు చేసింది. నిజానికి గతంలోనే పంజాబ్ కింగ్స్ జట్టుకు అశ్విన్ ఎంపికయ్యాడు. అయితే అతనికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఇటు ముంబై ఇండియన్స్ తరపున వచ్చిన అవకాశాన్ని అశ్విన్ కుమార్ 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. తన సంచలన ప్రదర్శనతో బుమ్రా లేని లోటును తీర్చాడు.